చాలామందికి పెరుగన్నంతో పాటు దానిమ్మ పండు గింజలు, లేకపోతే దానిమ్మకాయ గింజలు అనుకోండి. పామోగ్రనేట్, పామోగ్రనేట్ గింజలు వేసుకొని తినటం అలవాటు ఉంది. నేను చూశాను. ఓకే. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే మనం ఇదివరకు కూడా ఒక వీడియో చేశాము. ఏంటి ఎటువంటి ఏ ఫ్రూటు కూడా అన్నంతో పాటు తినకూడదు అని. ఓకే. ఎందుకంటే ఫ్రూట్ అనేది అరగంటలో డైజెస్ట్ అయిపోతుంది. అది స్టమక్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దానికి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకే. అలా కానీ అన్నం గాని ఏమన్నా తిన్నప్పుడు మరి ఈ పామోగ్రానేట్ తినేవాళ్ళు, దానిమ్మకాయ గింజలు తినేవాళ్ళు పెరుగుతో పాటు తిన్నారంటే అంతకుముందు వాళ్ళు పప్పు తినుంటారు, కూర తినుంటారు, సాంబారో, రసమో లేకపోతే చట్నీయో ఏవో అన్నీ తినుంటారు. వీటితో పాటు అన్నిటితో పాటు కలిసిపోతుంది. కలిసిపోయి డైజెషన్ అవ్వడానికి 3 అవర్స్, 4 అవర్స్ వాళ్ళ వాళ్ళ ఇండివిడ్యువల్ కెపాసిటీ బట్టి అంత టైం పడుతుంది. ఓకే. అప్పుడు ఏమవుతుంది ఈ ఈ ఫ్రూట్ అనేది ఫెర్మెంట్ అయిపోతుంది. పాడైపోతుందన్నమాట. అందువల్ల అది తిన్న వల్ల రావాల్సిన ఎనర్జీ మనకి రాదు. అందుకనే ఎటువంటి ఫ్రూట్ కూడా అరటిపండు పెరుగు తినటం గానీ, మామిడి పండు తినటం గానీ, ఈ దానిమ్మకాయ గింజలు తినటం గానీ, ఇటువంటి 3 మీరు మానేస్తే చాలా చాలా మంచిది. ఇది హెల్త్‌కి మంచిది, మెమరీకి మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఫుడ్ ఎక్కువ డైజెస్ట్ కాకుండా ఉందో, ఓకే. మన బాడీలో 4.5-5 లీటర్స్ బ్లడ్ ఉంటుందండి. దీంట్లో ఆల్మోస్ట్ 1.5 లీటరు బ్రెయిన్‌కి కావాలి. అప్పుడే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ ఒకవేళ బ్లడ్ గాని దీన్ని తగ్గితే అప్పుడు బ్రెయిన్ బాగా పనిచేయదు. అందుకే మనం అందరిని చూడండి ఎవరికైనా కామన్ ఫ్యాక్టర్ మనం అన్నం తిన్న తర్వాత మనకి నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర వస్తుందంటే అర్థం ఏంటి? దీనికి సరిపడా రక్తం రావట్లేదు. సో, అవి పని చేయట్లేదు. సో, కళ్ళు కూడా మూతలు పడిపోతూ ఉంటాయి. ఓకే. అందువల్ల ఇది ఇండైరెక్ట్‌గా మెమరీని పెంచుతుంది. ఎందుకంటే మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇటువంటి ఫుడ్‌ని అవాయిడ్ చేశామో, ఫుడ్ అవాయిడ్ చేశామో, అప్పుడు మనకి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మన ఫోకస్ పెరుగుతుంది. ఆ విధంగా మెమరీ పెరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ మెమరీ. ఓకే. ఓకే. వేరే పద్ధతిలో డైరెక్ట్ పద్ధతి ఏంటి? మన దగ్గర ట్రైనింగ్ అవ్వటము, మేము చెప్పిన మెమరీ టెక్నిక్స్ వాడటము అయితే, ఇది ఇండైరెక్ట్ మెథడ్. ఓకే. సో, ఇది లాంగ్ టర్మ్ మెమరీకి బాగా పనికొస్తుంది. స్లోగా ఇది ఇంప్లిమెంట్ చేయండి లైఫ్‌లో. ఓకే. ఏ విధంగా మీకు ఇంప్రూవ్‌మెంట్ వస్తుందో చూడొచ్చు మనం. బేసిక్‌గా అంటే మీకు ఎనర్జీ ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు మీరు. అన్నం తిన్న తర్వాత కూడా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడు ఫ్రూట్స్ తినేసి కనీసం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఫుడ్ తినాలి. ఇది ఫాలో చేయండి. రైట్.